జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. 154 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేశారు. వీటిపై జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తమపై అక్రమ కేసులు బనాయించారని గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు. దీనిపై జేసీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు అనంతపురం DTC వీర్రాజు. డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్ పేరిట వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయినాయి. దానిపైన గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. BS3 వెహికల్స్ని BS4 కింద ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఒక ఆరోపణ, ఒక కేసు FIR ఫైల్ అయ్యి క్రిమినల్ కేసులు రన్ అవుతూ ఉన్నాయి. ఆ కేసులు ఇంకా ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నాయి. సమ్ వెహికల్స్ పైన అంటే కొన్ని వెహికల్స్ రిలీజ్ చేయమని సంబంధిత ట్రాన్స్పోర్టర్స్ మాకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి లీగల్ అడ్వైజ్ తీసుకొని తదనుగుణంగా లీగల్ అడ్వైజ్ ఆధారంగా చేసుకొని మేము వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కొన్ని వెహికల్స్ ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటుంది. చట్ట ప్రకారము వెహికల్స్ రిలీజ్ చేయడానికి అవకాశం లేని వెహికల్స్ని ఏదైతే రూల్ పొజిషన్ ఉందో, ఏదైతే సెక్షన్ ఉందో, ఏదైతే చట్టం ఉందో చట్టం ప్రకారము ఈ రూల్ పొజిషన్ ప్రకారము ఈ వెహికల్ రిలీజ్ చేయడానికి అవకాశం లేదు అని రిటర్న్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఏదైనా లీగల్గా ఏదైతే చట్ట ప్రకారం మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి అతీతంగా చర్య తీసుకునే అవకాశమే లేదు. అయితే జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. కార్తిక్, జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారం కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయాలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని రవాణా శాఖ అధికారులతో పుచ్చారు. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి నమోదవుతున్న క్రిమినల్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు FIR నమోదు చేశారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయింది. ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన ఈ పరిస్థితుల నేపథ్యంలో వాహనాల విడుదలకు సంబంధించి అదేవిధంగా కేసులో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేందుకు తమకు ఎట్టి పరిస్థితుల అధికారాలు లేవని అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర్రాజు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని జేసీ ట్రావెల్స్ పైన అభియోగాలు ఉన్నాయి. మొత్తం 154 వాహనాలకు సంబంధించి స్క్రాప్ కింద కొనుగోలు చేసి నాగాలాండ్ లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ ట్రావెల్స్ పైన ఇప్పటికే స్పష్టమైన అభియోగాలు నమోదు కావడంతో పాటు కేసు ఫైల్ అయ్యాయి. అదేవిధంగా ఛార్జ్ షీట్ దాఖలయ్యాయి. ఇంకా కోర్టులో దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాలు చేయడం, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులను టార్గెట్ చేయడం, అదేవిధంగా రవాణా శాఖ అధికారులను టార్గెట్ చేయడం, ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా రవాణా శాఖ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ పరిస్థితుల్లో ఏదైతే కోర్టు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో వాహనాలను విడుదల చేయలేం, అదేవిధంగా ఇతరత్ర జేసీ ట్రావెల్ సంబంధించిన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని అనంతపురం DTC వీర్రాజు స్పష్టం చేయడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కార్తీక్. రైట్ శివారెడ్డి.